చిట్ ఫర్ చిట్ కామెడీ ఛానల్. కామెడీ న్యూస్ ఫ్రమ్ నారద్. ఈరోజు మన టాపిక్ వరల్డ్ గిన్నిస్ రికార్డ్స్లో చిరు స్టెప్స్. ఈ బ్యూటీ నీదోయ్ అని రాధ మాత్రమే కాదు, 14 జాతుల అప్సరసలు కూడా అంటారు. అప్సరసల్లా చిరంజీవి క్లాసికల్ డాన్సర్ కాదే, అయినా ఎందుకు ఇష్టపడతారు? డాన్సర్ కాదు కనుకే ఇష్టపడతారు. ఎందుకంటే నటనలో నృత్యం కూడా ఒక భాగం. నటుడికి రాగం, తాళం, నృత్యం పెట్టని ఆభరణాలు. నిజమైన నటుడు చక్కని హావభావాలతో నృత్యం చేయగలడు అన్నది చిరంజీవి గారు తన జీవితంలో చేసి చూపించారు. అందుకు ఉదాహరణలు శివుడు శివుడు శివుడు, ఆపద్బాంధవుడు, ఖైదీ. ఒక నటుడికి శరీరం తన అధీనంలో ఉండాలి, శబ్దానికి స్పందించే గుణం ఉండాలి, సాహిత్యాన్ని అవగాహన చేసుకునే విజ్ఞానం ఉండాలి, ప్రదర్శన జనరంజకంగా చేయగలగాలి, ముఖ్యంగా సమయస్ఫూర్తి, సెన్స్ ఆఫ్ హ్యూమర్, స్పాంటేనిటీ ఉండాలి. ఇన్ని లక్షణాలు నేర్చుకుంటే వస్తాయా? అందుకే నేనంటాను, యాక్టర్స్ ఆర్ బోర్న్ నాట్ మేడ్. అటువంటి వారు మాత్రమే ఇటువంటి ట్రెండ్ సెట్టర్స్ కాగలరు. చిరంజీవి గారి డాన్స్ ప్రస్థానం గురించి మురళీమోహన్ గారు చాలాసార్లు చెప్పారు. తొలినాళ్ళలోనే చిరంజీవి గారి కోసం ప్రత్యేకమైన డాన్సులు ఏర్పాటు చేయడం ట్రెండ్ సెట్టింగ్. అంతవరకు సినిమాల్లో ఓ వ్యాంప్ క్యారెక్టర్తో క్లబ్ సాంగ్ తప్పకుండా ఉండేది. తరచి చూస్తే చిరంజీవి గారు వచ్చిన తరువాత ఆ క్లబ్ సాంగులకు కాలం చెల్లింది. ఆ విషయాన్ని ఇటీవల జయమాలిని గారే స్వయంగా చెప్పారు. అది ట్రెండ్ సెట్టింగ్ అంటే. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణలకు చేసిన డాన్స్ మాస్టర్లే చిరంజీవికి చేసేవారు. అయితే వారు చిరంజీవి గారి కోసం ప్రత్యేకంగా చేయాల్సి వచ్చేది. అందులో చిరంజీవి గారి ఆసక్తి కూడా మెండుగా ఉండేది. నాకు తెలిసిన ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. పరమహంస అని చిరంజీవి గారి ఇంట్లో పనిచేసేవాడు. అతడు జర్నలిస్టు, నాకు మిత్రుడు. ఒకరోజు ఒక ప్రశ్న పుట్టింది. అందరిలాగే మనం కూడా డాన్స్ చేస్తే దాంట్లో కొత్తదనం ఏముంది అన్నది. ఆ ప్రశ్న చిరంజీవి గారిని మదించింది. ఆ మదనంలోంచి పుట్టిన కసే చిరంజీవి గారిని మంచి డాన్సర్ని చేసింది. మైఖేల్ జాక్సన్ సాంగ్స్ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేసింది చిరంజీవి గారి. ప్రతి సినిమాకి కొత్తదనం చూపించాలంటే ఎంత తపన ఉండాలి. ఆ తపనకు ఫలితమే 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులు. వెరసి ప్రపంచ గిన్నిస్ రికార్డ్స్లో అరుదైన గౌరవం. దక్షిణాది నుంచి ఓ హీరో ప్రపంచ రికార్డులకు ఎక్కడం టాలీవుడ్కే గర్వకారణం. ఆ జోరు, ఆ హోరు అనితర సాధ్యం. అందుకే మన మెగాస్టార్ అయ్యారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్. మోస్ట్ ప్రొలిఫిక్ అంటే అత్యంత ఫలవంతమైన తార అని అర్థం. మాస్కి మాస్టర్, క్లాస్కి క్లాస్ స్టార్, మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్, పద్మ విభూషణ్ డాక్టర్ కొణిదెల చిరంజీవి.
అక్కడ ధ్రువతార, ఇక్కడ మెగా తార. ఎప్పటికీ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ.